శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లేపాక్షి మండలంలో పర్యటించిన ఆయన 2 కీలకమైన బీటీ రహదారుల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని మానేపల్లి నుంచి గౌరిగానిపల్లి వరకు 2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులను బాలయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ రహదారి పూర్తయితే స్థానిక గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరుతాయని తెలిపారు. అనంతరం ఆయన పూలమతి చెరువు వద్దకు చేరుకుని హంద్రినీవా జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. ఇదే పర్యటనలో భాగంగా కొత్తపల్లి నుంచి నాగేపల్లి వరకు నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా బాలకృష్ణ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రవాణా సాగునీటి రంగాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం గారు చాలా సీరియస్ ఉన్నారు. దాని మీద డిస్కషన్ పెట్టాం, చాలాసేపు పెట్టాం డిస్కషన్ దాని మీద ఎట్లా చేయాలి ఏంటి ఎట్లా వెళ్ళాలని. ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు మనం చేయకపోతే వాడు ఊరికి అట్టించట్టు వెళ్ళిపోవడం కాదు, సరదాగా లోపల రావాలి. ఊరికి అట్టించట్టు వెళ్ళిపోవడం కాదు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః అన్న సిమెంట్ రాళ్ళు ఎట్లా పెట్టాలి చెప్పండి, ఒకదాని మీద కాదు. రాష్ట్రముదారజ అభితిష్ఠ ప్రదంజతః అధరే సంతు శత్రువః ఇంద్ర ఇవ వృత్తః దేవీం భాజమత పురుష నమస్తుభ్యం భూషయ్యామి ప్రభో అస్మిన్ స్థలే ధనధాన్యాది సమృద్ధిం పురుష. తెలుగు తేజం మీ అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ, మరి నాన్నగారి ఇక్కడ 3 సార్లు ఆయన్ని శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కలిగిన మీరందరూ కూడా ఆయన వారసుడిగా మీ యొక్క కుటుంబంలో ఏదైతే నాన్నగారు ఆనాడు ఈ యొక్క కపూర్ మార్కెట్ని స్థాపించి రైతులను దళారుల కబ్జాంచి ఎలాగైనా అయితే కాపాడారు, దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం మనం ఈ పట్టుకూళ్ళ పరిశ్రమ మరి ఇక్కడ హిందూపూర్లో ఆనాడు మనం అంటే మేము ముఖ్యంగా ఈ రైతులు అంటే నన్ను గెలిపించారు, అలాగే మళ్ళీ మీ అందరూ కూడా ఘనంగా గెలిపించినందుకు ఘనంగా ఈ హిందూపూర్ యొక్క అభివృద్ధి కోసం శరవేగంగా పరుగులు తీస్తున్నాం మనం అని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన హిందూపూర్ కూడా అభివృద్ధి పథంలో మనకి RTGSలో 5వ స్థానం సంపాదించింది వాళ్ళు మన హిందూపురం నియోజకవర్గం. ఇదంతా అధికారులు వాళ్ళందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అందరూ కూడా మరి ఇవాళ హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మరి సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మొన్న నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది.